దేవుడు లేడు అంటం లేదు. విగ్రహం దేవుడు కాదు. అది మనం చెప్పేది. మరి ఎవరు దేవుడు? ఆత్మే దేవుడు. విగ్రహం దేవుడు అనుకునేవాళ్ళు పూజలు చేస్తారు. ఆత్మ దేవుడు అనుకునేవాళ్ళు తెలుసుకున్నవాడు ధ్యానం చేస్తాడు. కానీ పూజలు చేసేవాళ్ళు కొన్ని విషయాలు ఆలోచించాలి. తెలుసుకోవాలి. మీకు చూడండి, ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. ఏమిటంటే, ఒక వ్యాపారస్తుడు తన షాప్‌లో ఓ పనివాడిని నియమించుకున్నాడు. వాడు జాగ్రత్తగా ఉన్నాడు. నమ్మకంగానే ఉంటున్నాడు. ఒక్కోసారి ఎప్పుడైనా నేను బయటికెళ్ళొచ్చినా అన్నీ వాడే చూసుకునేవాడు. ఇలా ఉంటూ ఉండగా ఆ వ్యాపారస్తుడికి ఓ పెద్ద పని పడింది. ఓ 2, 3 మాసాలు బయటికి వెళ్ళవలసొచ్చింది. అప్పుడు ఆ పనివాడిని పిలిచి, "బాబు, నేను మరి 2 నెలలు, 3 నెలల దాకా రాను. నువ్వు కాస్త షాపుని జాగ్రత్తగా చూసుకో" అని చెప్పాడు. సరే అన్నాడు వాడు. ఓ 10 రోజులో, 15 రోజులో బానే చూసుకున్నాడు. ఆడిని అడిగేవాడు లేడు, పెట్టేవాడు లేడు, యజమాని లేడు. ఈ లోపులో ఏమైందంటే, వాళ్ళ స్వార్థం బయలుదేరింది. ఆశ పుట్టింది. నేను చేసే పని ఆయన చేయట్లేదుగా, చూడట్లేదు కదా అని. కానీ అలా ఉద్యోగం ఇచ్చి అన్నాళ్ళ నుంచి పోషిస్తున్నందుకు ఆ యజమాని అంటే వాడికి గౌరవం. అంచేత రోజు ఇంటికాడ ఆయన ఫోటో పెట్టుకొని పూజ చేస్తూ ఉంటాడు. అంత గౌరవం. అలా చేస్తున్న వాడికి కూడా ఇక్కడ ఏమైందంటే ఆశ బయలుదేరింది. మనం ఈ డబ్బు వాడుకుంటే ఆయన ఏం చేయగలడు అని చెప్పి ఆ కొట్లో సరుకంతా అమ్మి ఆ డబ్బంతా వాడేసుకున్నాడు. కానీ ఇంటి దగ్గర పూజలు మటుకు రోజు చేసేవాడు. చేసే కొట్టు దగ్గరికొచ్చేవాడు. 3 మాసాలు అయిపోయింది. యజమాని వచ్చాడు. వచ్చి ఆ షాప్‌లోకి వచ్చి చూస్తే షాప్‌లో సరుకంతా అయిపోయింది. అప్పుడు "మరి సరుకంతా అమ్మేసావు కదా నాయనా! చాలా మటుకు అమ్మేసావు. డబ్బేదిరా" అన్నాడు. అంటే "లేవు" అన్నాడాడు. "డబ్బు లేదన్నాడు. లక్షలు లేవన్నాడు." అప్పుడు యజమాని గట్టిగా అడుగుతాడా? అడగడా? అంత నమ్మకంగా అప్పచెప్పెళ్తే సరుకంతా అమ్ముకుని డబ్బును వాడేసుకున్నాడు. గట్టిగా అడిగాడు. అప్పుడు ఆ పనివాడు ఏమన్నాడంటే, "సార్, ఒక్కసారి మీరు నా కూడా రండి" అని తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఆ యజమాని ఫోటో పెట్టి పూజ చేస్తున్నాడు. అది చూపెట్టాడు. "చూసారా మీ ఫోటోని? రోజు ఎలా పూజ చేస్తున్నాను. మీరంటే ఎంతో భక్తో" అని చెప్పి అన్నాడు. ఇక్కడ అలా అన్నాడాడు. కొంచెం ఆలోచించండి. ఇప్పుడు ఆ యజమాని వాడిని ఏం చేస్తాడు? ఒకసారి ఆలోచించండి. రోజూ తనను పూజిస్తున్నాడని చెప్పి వదిలేస్తాడా? ఊరుకుంటాడా? లేక తనకు నష్టం కలిగించాడని వాడిని దండించి చర్య తీసుకుంటాడా? అని అంటే మీరైతే ఏం చేస్తారు చెప్పండి? మీరే యజమానులు. అలా మీ దగ్గర పనిచేసేవాడు ఇలా నష్టం కలిగించి మిమ్మల్ని పూజ చేస్తున్నాను అంటాడు. ఏం చేస్తారు? ఖచ్చితంగా చెప్తారు. వాడు చేసే పూజ నాకెందుకు? నాకు నష్టం కలిగించకుండా ఉండాలి. పూజ నేనేమన్నా అడిగానా? కొట్టు షాపు జాగ్రత్తగా చూసుకోమను. ఇంత నష్టం కలిగిస్తే వాడిని చూస్తే ఎలా ఊరుకుంటాను అని చెప్పి దండిస్తాడు, చర్య తీసుకుంటాడు, లేతే కేసు పెడతాడు, లేతే 4 తంతాడు, పనిలోంచి తీసేస్తాడు. ఇది మనమే చెప్తాం. కొంచెం ఆలోచించండి. సామాన్య మానవులమైనటువంటి మనమే, అంటే యజమానే పూజకు ప్రాముఖ్యం ఇవ్వడు కదా! తను పూజిస్తున్నాడన్నా సరే వాడినేమి స్పేర్ చేయలా. మరి అంతటి గొప్పవాడైన భగవంతుడు నేను పూజ చేస్తున్నాను అంటే ప్రాముఖ్యం ఇస్తాడా? ఆలోచించండి. మరి లోకంలో మనం గమనిస్తే మానవులు ఏం చేస్తున్నారు? భగవంతుని రూపాలైనటువంటి ఆ జీవులను హింసిస్తున్నారు. సాక్షాత్తు ఆ భగవంతుడిని హింసిస్తున్నారు. వాటి మాంసాన్ని భక్షిస్తున్నారు. కానీ ఆ దైవం యొక్క బొమ్మలు పెట్టి పూజిస్తూ నీ భక్తులమని చెప్తున్నారు. చూడండి ఎంత విచిత్రం. ఆయన్నే ఓ పక్క హింసిస్తూ, ఇంకో పక్క ఏమంటున్నారు? నీ భక్తులమే అంటున్నారు. ఎంత విచిత్రమో చూడండి. ఓ పక్క ఆయన్ని హింసిస్తున్నారు, నష్టపరుస్తున్నారు, కష్టపెడుతున్నారు. పైగా ఏమంటున్నారు? ఓ బొమ్మ పెట్టి నీ భక్తులమంటున్నారు. మరి ఆలోచించండి. ఇలా చేస్తే ఆ దైవం ఊరుకుంటాడా? పూజ చేస్తున్నాడని దండించకుండా, శిక్షించకుండా ఉంటాడా? అంటే తప్పనిసరిగా పూజ చేసినందుకు పట్టించుకోడు కానీ, హింస చేసినందుకు శిక్షించి తీరతాడు. అందుకే పూజ చేస్తూ మాంసభక్షణ చేసే వాళ్ళందరూ కష్టాలు, రోగాలతో బాధపడుతున్నారు.
వాళ్ళు అనుకుంటారు నేను ఎంత పూజ చేస్తుంటే నాకు రోగం వచ్చింది ఏంటి, నాకు కష్టం వచ్చింది ఏంటి అని. ఈ విషయం వాళ్ళకి తెలీదు. నేను పూజ చేస్తున్నాను కదా అంటున్నారు. వాళ్ళు పూజ ఎవరిని చేస్తున్నారు? ఆ ప్రతిరూపాన్ని, ఆ విగ్రహాన్ని, తాను చేసినటువంటి ఆ బొమ్మను, దాన్ని పూజ చేస్తున్నారు. సాక్షాత్తు ఆ దైవాన్ని హింసిస్తున్నారు. అంచేత పూజను పట్టించుకోడు, తాను చేసే హింసను క్షమించకుండా శిక్షలు వేస్తూ ఉంటాడు. అది. మరి మీరు దైవం శిక్షిస్తాడా అని అనుకుంటాం మనం. మహాభారతం చూడండి. అధర్మంగా ప్రవర్తించినటువంటి కౌరవుల్ని సాక్షాత్తు ఆయనే కదా దగ్గరుండి శిక్షింపచేసింది. శ్రీరాముడు ఏం చేశాడు? రాక్షసులను సంహరించడం జరిగింది. ఆయనే సంహరించాడు. అంచేత గుర్తుపెట్టుకోండి, దైవం పూజకు ప్రాముఖ్యం ఇవ్వడు. ఆయన హింస చేయకుండా ఎవరైతే ఆయన మీద దృష్టి ఉంచుతారో, అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తారో వాళ్ళకే ప్రాముఖ్యం ఇస్తాడు అని తెలుసుకోండి. అందుకే పత్రిజీ చాలా స్పష్టంగా చెప్పారు. హింసా చోడో హంసా పాపడు. అంటే మాంసం తినకండి, ధ్యానం చెయ్యండి అన్నారు. అంతేకాదు పూజ కాదు, ధ్యానం చెయ్యండి అని చెప్పి కూడా మనకు చెప్పారు. అది అంచేత ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ ఎంత అర్థం చేసుకుంటే మనం జీవితంలో అంత లాభం